బ్రేకింగ్ న్యూస్ భర్త సెక్సువల్ టార్చర్ భరించలేక వసంత అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ గోపాలపట్నంలోని వెంకటాపురంలో చోటు చేసుకుంది. మొబైల్లో పోర్న్ వీడియోస్ చూపిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని వసంత తన అక్కకు చెప్పింది. ప్రతిరోజు లైంగిక బలం కోసం టాబ్లెట్స్ వాడి సెక్సువల్ గా టార్చర్ పెడుతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్లో సమాచారం ఇచ్చి ఆత్మహత్య చేసుకుంది వసంత. సంవత్సరం నుంచి పోర్న్ వీడియోలలో ఉన్నట్లు లైంగికంగా ఉండాలని భర్త నాగేంద్రబాబు తనను వేధించాడని వసంత తెలిపింది. బంధువులందరికీ నాగేంద్రబాబు ఫోన్ చేసి వసంత లైంగిక జీవితానికి పనికిరాదంటూ చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. వసంత ఆత్మహత్య చేసుకోవడంతో భర్త నాగేంద్రబాబు అతని తండ్రి పోలీసులకు లొంగిపోయారు. పోర్న్ సైట్స్ పై బ్యాన్ ఉన్న వీడియోలు ఎక్కడివి అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో నాగేంద్రబాబు సెల్ ఫోన్ సీజ్ చేశారు. తమ కుమార్తెను లైంగికంగా బలవంతం చేసి హత్య చేశారని వసంత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాగేంద్రబాబుకు అతని తల్లి మద్దతుగా మాట్లాడేదని ఆరోపిస్తున్నారు. కాగా నాగేంద్రబాబు తల్లి, తమ్ముడు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది కదా, సో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి, ఈ హత్యకు సంబంధించి? వసంతకు సంబంధించినటువంటి ఆత్మహత్య విషయంలో పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ భర్త నాగేంద్రబాబుకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ని సీజ్ చేశారు. నాగేంద్రబాబు అదేవిధంగా తన తండ్రి ఇద్దరు కూడా పోలీసులకి లొంగిపోయినా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పూర్ణ వీడియోలు అనేవి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సంవత్సర క్రితం నుంచి కూడా అటు నాగేంద్రబాబు సెక్సువల్గా టార్చర్ చేస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే అంటే అటు చట్టాలు కూడా చెప్తూ ఉన్నాయి, భార్య అంగీకారం లేకపోతే భర్త అయినా సరే సెక్సువల్గా ఉండడానికి, శారీరకంగా ఉండడానికి అవకాశం లేదు, తన ఇష్ట ప్రకారమే చేయాలని ఒక పక్క నుంచి చట్టాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సంవత్సరం నుంచి లైంగికంగా అటు మానసికంగా కుంగిపోతూనే ఉంది. అదేవిధంగా సెక్సువల్ టార్చర్, దీనికి సంబంధించి టాబ్లెట్లు యూజ్ చేస్తూ ఆ పోర్న్ వీడియోస్ చూపిస్తూ ఆ వీడియోస్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఆ వీడియోస్లో కనిపిస్తుందో అదే విధంగా చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చి బలవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సరం నుంచి ఒక పక్క నుంచి అనుభవిస్తూనే ఉంది. అదేవిధంగా నాగేంద్రబాబు తల్లి కూడా అంటే ఈ విషయాన్ని తల్లి దగ్గర ప్రస్తావించినప్పుడు కూడా తల్లి, నీ భర్త ఎలా చెప్తే అలా సహకరించి చేయాల్సిందే, అంతే తప్ప దీని గురించి నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పడమో బయట చెప్పుకోవడమో చేయకూడదని చెప్పినటువంటి నేపథ్యంలో సంవత్సరం నుంచి టార్చర్ అనుభవించినటువంటి వసంత చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో కూడా ముందుగానే తన అక్కకి, బావకి ఇద్దరికి కాల్ చేసి తన దగ్గర ఉన్నటువంటి అతను వాడే కొన్ని ఒత్తిడికి సంబంధించినటువంటి టాబ్లెట్స్తో పాటుగా ఇతర టాబ్లెట్లని వాళ్ళకి ఫొటోస్ తీసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా సంవత్సరం నుంచి ఈ విధంగా సెక్సువల్గా టార్చర్ చేస్తున్నాడు. ముఖ్యంగా పోర్న్ వీడియోస్కి బానిస అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా వాటికి బానిస అయిపోయి నిరంతరం ఆ వీడియోస్ని చూస్తూ ఉంటాడు. వీడియోస్ని చూసినటువంటి వ్యక్తి అందులో ఎలా అయితే చేస్తున్నారో అలా చేయాలంటూ బలవంతం చేస్తున్నాడు. దాన్ని నేను భరించలేకపోతున్నానని తను బాధపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన అక్కకి, బావకి కాల్ చేసి చెప్పిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆత్మహత్య చేసుకున్నటువంటి వసంతను గమనించిన భర్త నాగేంద్రబాబు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించే లోపే అప్పటికే తను చనిపోయిందని ఆ డాక్టర్లు చెప్పడంతో ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి అయితే తరలించారు. అయితే పోస్ట్ మార్టం అయితే చేసిన తర్వాత ఇప్పుడు దాని రిపోర్ట్ కోసం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు నాగేంద్రబాబు అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తల్లి అదేవిధంగా తమ్ముడు పరారీలో ఉన్నారు. ఎందుకంటే తల్లి ఒత్తిడి కూడా దీని మీద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిని కూడా అరెస్ట్ చేస్తే విచారణలో ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగేంద్రబాబుకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ లో అసలు ఆ పోర్న్ వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే ఇప్పటికే పోర్న్ వీడియోస్ కు సంబంధించి అనేక వెబ్సైట్లని ప్రభుత్వం కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక వెబ్సైట్లు ఓపెన్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో వీటిని ఏ విధంగా అసలు వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే కోణంలోనే అటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగేంద్రబాబుకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లో ఈ పోర్న్ వీడియోస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ అంటే ఈ వసంత చనిపోయిన తర్వాత కూడా నాగేంద్రబాబు ఖచ్చితంగా తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ని డిలీట్ చేస్తే రికవరీ చేసైనా సరే వాటిని చూడొచ్చు. అటు ఏమేమి ఉన్నాయి, అసలు ఆ వీడియోస్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనే దాన్ని కూడా విచారణలో తేలే అవకాశం అయితే ఉంది. ఈ కోణంలోనే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు
దర్యాప్తును ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. హ్యాపీగా పెళ్లి అంటే నాగేంద్ర బాబుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మంచి కుటుంబం మధ్యవర్తుల ద్వారా పెళ్లి చేశాము, ఇట్లాంటి వాడని మాకైతే తెలియదు, సంవత్సరం నుంచి తెలియజేస్తూ ఉన్నా కూడా కుటుంబంలో ఇది సర్వసాధారణం అని భావించామని తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వసంత కూడా తాను కుటుంబ సభ్యులకు అందరికీ తన భర్త ఫోన్ చేసి చెప్పినటువంటి నేపథ్యంలో తన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.